హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్. నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నానండి. ఇండస్ వ్యాలీ కాకుండా తక్కువ రేట్తో మంచి క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ కావాలనుకుంటే ఈ వీడియోలో ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇవైతే రాక్తోవా కంపెనీ నుంచి తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. వీళ్ళది వెబ్సైట్ కూడా ఉంది, www.raktava.com అని. వెబ్సైట్లో అయితే మనకి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, కానీ దాంతో కంపేర్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్లోనే తక్కువ ప్రైస్లో వస్తుంది. వీటి మీద 1 year వారంటీ కూడా ఉంది, కానీ యాక్చువల్గా క్యాస్ట్ ఐరన్కి అయితే లైఫ్ టైం చాలా ఇయర్స్ ఉంటాయి కాబట్టి మనకు వారంటీతో అవసరం ఏమి ఉండదు. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి 1.5 liters, అలాగే 30 centimeters దోశ ప్యాన్తో పాటు సిలికాన్ హ్యాండిల్స్ కూడా వచ్చినాయి. నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ పైన ఉన్న కడాయి 1 year నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 1 year నుంచి వాడంగా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. అందుకే ఇంక ఎక్స్ట్రా దోశ ప్యాన్ ఒకటి తీసుకున్నాను. జనరల్గా అల్యూమినియం కుక్వేర్ అయితే 1 year నుంచి వాడేసరికి మనకి పాడైపోతాయి, కానీ ఇవి వాడంగా స్మూత్గా అయిపోతాయి. నాన్ స్టిక్ లాగా మనం తక్కువ ఆయిల్తో కర్రీస్ చేసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రై ప్యాన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది. తక్కువ ఆయిల్తో కూడా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు. అలాగే ఇవి చాలా వెయిట్ కూడా ఉంటాయి. కొత్తగా క్యాస్ట్ ఐరన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే చిన్న వాటితో స్టార్ట్ చేయండి. ప్యాన్ అయితే 1900 grams ఉంది. ఇంకా కెపాసిటీ పెరిగే కొద్దికి వెయిట్ కూడా పెరుగుతుంది. ఇంకా వీటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా ఈజీగా మెయింటైన్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇంకా ఫస్ట్ స్టెప్లో సీజనింగ్ కోసం కొద్దిగా డిష్ వాషర్తో స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాలి. రస్ట్ అంతా పోయేలా రుద్దుకోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి వేడి చేయాలి. నీరంతా పోయాక సిమ్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఆయిల్ మొత్తం అప్లై చేసి కోట్ లాగా వేయాలి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసాక ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటి మీద మూత పెట్టి 24 hours అలాగే ఉంచాలి. ఇంకా నెక్స్ట్ డే తీసుకోవాలి. నెక్స్ట్ డే మూత పెట్టిన ప్యాన్ని అలాగే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఒక ఆనియన్ని 2గా కట్ చేసి వెనక ఫోర్క్తో ఇలా గట్టిగా గుచ్చేసి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ ఆనియన్స్ని మొత్తం ఇలా రుద్దేసేయాలి. ఇలా రుద్దడం వల్ల రస్ట్ అంతా ఆనియన్ అబ్జర్వ్ చేసుకొని ఇలా అయిపోతుంది చూడండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సీజనింగ్ అయిపోతుంది. ఇది రస్ట్ అంతా ఈజీగా పోతుంది. ఆనియన్ చూడండి ఎలా వచ్చేసిందో. తర్వాత మళ్ళీ వీటిని ఇంకోసారి నీట్గా క్లీన్ చేసుకొని వేడి చేస్తే ఇంకా వీటి సీజనింగ్ పూర్తయిపోయినట్టే. ఇలా మనకి వేడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ దోశ వేస్తున్నాను. ఫస్ట్ దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా సీజనింగ్ చేసుకుంటే మీకు క్యాస్ట్ ఐరన్ అనేది దోశలకి బాగా పనిచేస్తుంది. ఫస్ట్ దోశ అయితే కొద్దిగా మందంగా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ దోశ అయితే హోటల్ స్టైల్లో వేసుకున్న పర్ఫెక్ట్ దోశ వచ్చేసింది. 30 centimeters అయితే పెద్ద హోటల్ స్టైల్ దోశలకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. 26 అయితే మరీ చిన్నది వస్తుంది. దాని ప్రైస్ కూడా తక్కువ ఉంది. ఇంకా వీటిలో గోంగూర, టమోటా అలాంటి రెసిపీస్ చేయకూడదు. వాటర్ కూడా వేయకుండా ఫ్రైస్కి చేసే ఫ్రైస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. తక్కువ ఆయిల్తో కూడా మంచి టేస్ట్ వస్తుంది. వెజ్లో అయితే బంగాళదుంప, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ ఈ కూరలన్నీ చాలా బాగా, దొండకాయ కూడా చాలా తక్కువ టైంలో క్రిస్పీగా అవుతాయి. ఇందులో కూర చేసిన తర్వాత ఎక్కువసేపు ఇందులో ఉంచకూడదు, తీసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా కూరలు చేసినప్పుడు అయితే వెంటనే నీట్గా కడిగేసుకొని ఒకసారి స్టవ్ మీద వేడి చేసి వాటర్ ఏమి లేకుండా పెట్టుకుంటే మనకి రస్ట్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. ఇన్ కేస్ మీరు కూరలు వాడకుండా పోపుకి అలాంటి వాటికి వాడినప్పుడు అయితే ఆల్రెడీ ఆయిల్ అంతా అప్లై ఉంటుంది కదా, దాన్ని అలాగే మూత పెట్టేసి నెక్స్ట్ డే మీరు ఫ్రెష్గా యూజ్ చేసినప్పుడు క్లీన్ చేసుకుంటే రస్ట్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. ఇంకా నాన్ వెజ్ ఫ్రై అయితే చికెన్ ఫ్రై, ప్రాన్స్, మటన్ అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది దోశ ప్యాన్ని చపాతీ ప్యాన్కి రెండింటికి ఒకే దాన్ని వాడవచ్చా అనుకుంటారు, కానీ అలా వేరే ప్యాన్స్ కావాలి. చపాతీలు చేసిన పెనం మీద దోశలు సరిగ్గా రావు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.